హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకొని నైరుతి మరియు దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో అయితే కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఇక బంగాళాఖాతంలో రానున్న 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే పేర్కొనింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల 26 తేదీ తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని భూమధ్య రేఖ పరిసరాల్లోని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది వాయువ్యంగా పయనించి శ్రీలంక దిశగా వస్తుందని అయితే తెలిపింది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం రానున్న 2-3 రోజులు కొనసాగి తర్వాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 26 తర్వాత ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక తీరం దిశగా పయనించినప్పుడు దాంతో కలిసి బలపడి దక్షిణ తమిళనాడు వైపు వస్తుందని అంచనా అయితే వేశారు. ఇక ఈ ప్రభావంతో రానున్న 4 రోజుల వరకు కోస్తా రాయలసీమల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది.